పద్ధతి, ఇంకొకటి ఆన్సర్ ఆప్షన్లు ఇస్తే ఎలిమినేట్ చేసే పద్ధతి. మెథడ్ 1 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 10. దీని వాల్యూ కనుక్కోవాలి. మెథడ్ 1 మీకందరికీ తెలిసిన మెథడ్, మీరందరూ గుర్తుపెట్టుకున్న ఫార్ములా మెథడ్. అదేంటి? సమ్ ఆఫ్ మొదటి n సహజ సంఖ్యల మొత్తము ఎంత అవుతుంది? n × n + 1/2 అవుతుంది. n × n + 1/2 అవుతుంది. n × n + 1/2 డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తారు. S10 = 10 × 10 + 1 11/2. దీని ఆన్సర్ ఎంత? 55. దీని ఆన్సర్ ఎంత? 55. ఇది మెథడ్ 1. ఇది మీకు అందరికీ తెలిసింది. దీని ప్రూఫ్ కావాలంటే కూడా చాలా ఈజీ సార్. దీని ప్రూఫ్ కూడా చేయడం చాలా ఈజీ. ప్రూఫ్ ఏంటంటే 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు n. 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు n. దీన్ని రివర్స్ ఆర్డర్లో రాయండి. 1 + 2 + 3 till n రివర్స్ ఆర్డర్లో రాయండి. n + n - 1 + n - 2 అండ్ సో ఆన్ అప్ టు 1. కూడండి, ఈ రెండింటినీ కూడండి. s + s ఎంత? ts 2s. 1 + n ఎంత? n + 1. n - 1 + 2 ఎంత? n + 1. మళ్ళీ n + 1. n - 2 + 3 ఎంత? n + 1. అట్లా ఎన్నిసార్లు కూడుతున్నాను? n సార్లు కూడుతున్నాను. n ఇప్పుడు 2ని 3 సార్లు కూడామనుకోండి. 2ని 3 సార్లు కూడితే ఏమని రాయొచ్చు? 2 × 3గా రాయొచ్చు. సో దీన్ని n + 1ని ఎన్నిసార్లు కూడితే ఎంత ఆన్సర్? n × n + 1/2. ఇది ప్రూఫ్. Sn ఈజ్ n × n + 1/2. n × n + 1/2. Sn ఈజ్ n × n + 1/2. అందరూ ఉన్నారు కదా సార్? ఇది ఫార్ములా లాగా అర్థం చేసుకోవడం. దీన్ని కొంచెం మనం బుర్ర యూజ్ చేస్తే మనకు ఆటోమేటికల్గా తెలిసిపోతుంది. నంబర్లు ఏమున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. 10 + 1 ఎంత? 11. 2 + 9 ఎంత? 11. 11 ఎన్నిసార్లు వచ్చింది? 5 సార్లు వచ్చింది. 11 5లు ఎంత? 55. నేను న్యూమరికల్ వాల్యూస్ తోటి రాశాను. 1 + 2 + 3 + 4 + 5 6 7 8 9 10 కింద నుంచి రాశాను. 5 + 6 ఎంత? 11. ఇది 11 11 11 11. 11 ఎన్నిసార్లు యాడ్ చేస్తున్నాను? 5 సార్లు యాడ్ చేస్తున్నాను. 11 + 11 + 11 + 11 + 11. 5 11లు ఎంత? 55. 55. ఇది మెథడ్ 1. మీరు బట్టిన ఫార్ములే, దానికి సంబంధించిన ప్రూఫ్. అది కూడా కాకుండా నంబర్లను కొంచెము అడ్జస్ట్మెంట్ చేసుకొని రాస్తే మీకు చూస్తే అర్థమవుతుంది. నాకు ఇది ఇంపార్టెంట్ కాదు. నాకు సపోజ్గా ఇదే క్వశ్చన్కి ఆప్షన్లు ఇక్కడ ఇచ్చాడు. 45 55 50 అండ్ 48. ఇవి ఆప్షన్లు ఇచ్చాడు అనుకుందాం. 45 55 50 48 ఆప్షన్లు ఇచ్చాడు. ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్. ఇక్కడ మనం ఆన్సర్ కనుక్కున్నాం. ఇక్కడ మనం ప్రూఫ్ డెవలప్ చేసాం. ఇక్కడ ఆ n బదులు మనం న్యూమరికల్ వాల్యూస్ రాసుకున్నాం. ఇక్కడ ఆప్షన్లలో 45 55 50 48. ఇంకోటి కూడా రాద్దాం. సపోజ్గా ఆ లాజిక్ కూడా మనకు నెక్స్ట్ ప్రాబ్లంలకు ఉపయోగపడుతుంది. 47. అందరూ ఉన్నారు కదా సార్? నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్, చాలా జాగ్రత్తగా వినండి. పవర్లు మార్చినా ఈ లాజిక్ ఉపయోగపడుతుంది. 45 50 నంబర్లు ఏమిచ్చాడు సార్? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. ఇవే కదా నంబర్లు. ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య, ఇది సరి సంఖ్య. రైట్, ఇది బేసి సంఖ్య, బేసి ప్లస్ బేసి, ఇది సరి సంఖ్య. బేసి ప్లస్ బేసి, ఇది సరి సంఖ్య. రైట్, ఇక్కడ మీకు ఏమొచ్చింది చూడండి. 1 2 3 4 5 6 7 8 9. 1 3 1 3 బేసి ప్లస్ బేసి సరి సంఖ్య. 5 ప్లస్
7, 5 ప్లస్ 7 ఇది కూడా సరి సంఖ్య. ఇది 9 అనేది బేస్ సంఖ్య. ఆన్సర్ నాకు బేసి సంఖ్య రావాలి. ఆన్సర్ నాకు బేసి సంఖ్య ఆడ్ నంబర్ రావాలి. ఇది పోయింది, ఇది పోయింది. జస్ట్ మనకు నంబర్ ట్రీ కాన్సెప్ట్ కనుక తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. నీ ముందు 10 నంబర్లు ఉన్నాయ్యా, 1 2 3 4 5 6 7 8 9 10 10 నంబర్లు ఉన్నాయి. 10 నంబర్లలో 2 4 చాలా జాగ్రత్తగా వినండి, పవర్లు మార్చినప్పుడు ఈ లాజిక్ ఉపయోగపడుతుంది. 2 4 6 8 10 ఈ 5 నంబర్లేమో సరి సంఖ్య తీసేసాయి. 1 3 5 7 9 1 ప్లస్ 3 సరి సంఖ్య తీసేసాయి. 5 ప్లస్ 7 సరి సంఖ్య తీసేసాయి. 9 అనేది బేసి. కాబట్టి ఆన్సర్ నాకు బేసి సంఖ్య ఉండాలి. చూడంగానే నాకు 2 ఆప్షన్లు పోయినాయి. ఏమేమి ఆప్షన్లు పోయినాయి? 48 పోయింది, 50 పోయింది. నాకు ఇంకా ముందు ఏమేం కనబడుతుంది? 45 55 47. మనం ఏం చేస్తున్నాం సార్? సింగిల్ నంబర్ నుంచి ఒక ఆలోచన విధానాన్ని డెవలప్ చేస్తున్నాం. అదే ఆలోచన విధానము మనము పవర్ 5 పవర్ 7 ఏది ఇచ్చినా కూడా మనము ఎలా సాల్వ్ చేయాలి ఆ మెథడ్స్ తోటి చూస్తున్నాం. అర్థమైంది కదా? సో ఇక్కడ వరకు వచ్చాం. ఓన్లీ 2 ఆప్షన్లు మాత్రమే తీసేశాను, ఇంకా ఏది తీసేయలేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 ఫండమెంటల్స్ బేసిక్స్. ఇది ఫస్ట్ ఏంటి? ఇదేమో ఆన్సర్ ఆడ్ నంబర్ అని అన్నాం. ఆన్సర్ ఏమన్నాము? ఆడ్ నంబర్ అని అన్నాం. ఇది 1. కాబట్టి ఈవెన్ నంబర్లో ఏవైతే ఉన్నాయో, సరి సంఖ్యలో ఏవైతే ఉన్నాయో అన్ని ఆన్సర్లు తీసేశాను. అది కాకుండా సెకండ్ డిజిటల్ సమ్ యూజ్ చేస్తాను. ఆల్జీబ్రాలో కూడా డిజిటల్ సమ్ ఉపయోగపడుతుంది. మనకు ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు తెలిస్తే చాలు, దాని మీద అవగాహన ఉంటే చాలు. డిజిటల్ సమ్ నవ్వు ఇక్కడ చూడండి సార్, 8 ప్లస్ 1 9 తీసేసాను. 2 ప్లస్ 7 9. ఎక్కడైతే కూడితే నాకు 9 ఆర్ 9 మల్టిపుల్ వస్తుందో దాన్ని నేను తీసేస్తున్నాను. 8 ప్లస్ 1 పోయింది. 2 ప్లస్ 7 పోయింది. 3 ప్లస్ 6 పోయింది. 4 ప్లస్ 5 పోయింది. 10 డిజిటల్ సమ్ ఎంత? 1. 9 పోయింది. అంటే ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి క్వశ్చన్లో? ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత ఉండాలి క్వశ్చన్లో? 1 ఉండాలి. ఇదే ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. రైట్. 45 ఇది కాదు. 45 ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 47 ఇది కూడా కాదు. 55 5 ప్లస్ 5 10 10 డిజిటల్ సమ్ ఎంత? 1. 10 డిజిటల్ సమ్ ఎంత? 1. ఇది చెప్పంగానే ఒక స్మార్ట్ స్టూడెంట్ సార్ సపోజ్గా 64 ఉంది, ఇది అయ్యే క్వశ్చనే లేదు, సేమ్ డిజిటల్ సమ్. 64 అనేది ఈవెన్ నంబర్, ఇది కూడా కాదు సార్. సపోజ్గా మీకు ఆప్షన్ ఎట్లా పెట్టాలంటే 47 అని పెడతాను. 47 5 ప్లస్ 5 10 కదా. సో కాబట్టి 37 అని పెడతాను. సార్ 37 ఎందుకు కాదు సార్ అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. మీరు ఎగ్జామ్కి ప్రాబబ్లీ మొట్టమొదటి ఇయరో 2వ ఇయర్లో ప్రిపేర్ అవుతున్నారు. నేను 17 సంవత్సరాల నుంచి క్లాసులు చెప్తున్నాను. మీకు ఎక్కడ డౌట్ రావచ్చు, ఏ డౌట్ ఎక్కడి నుంచి ఎందుకు వస్తుంది, ఆ డౌట్ క్లియర్ చేయకపోతే మీరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తారు కూడా. రైట్. నాకు పూర్తి అండర్స్టాండింగ్ ఉంది. సార్ మరి 37 ఎందుకు ఆన్సర్ కాదు సార్? డిజిటల్ సమ్ ఏమో 1 అన్నారు, డిజిటల్ సమ్ ఏమో 1 అన్నారు. 5 ప్లస్ 5 ఎంత? 10. 10 డిజిటల్ సమ్ ఎంత? 1. రైట్. 3 ప్లస్ 7 డిజిటల్ సమ్ ఎంత? 1. ఎస్. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, జస్ట్ మీరు వినాలి సార్. రైట్. నా ఇక్కడ చూడండి, డిజిటల్ సమ్ 1. అంటే మనము ఇట్లాంటి సిరీస్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనము సాల్వ్ చేసే విధానాలు ఏంటేంటి రాస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ ఏమో నంబర్ ట్రీ, అది బేసి సంఖ్యనా సరి సంఖ్యనా కనుక్కుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఆయుధాలు డిజిటల్ సమ్, మన దగ్గర ఉన్న ఆయుధాలు డిజిటల్ సమ్. మూడవది యూనిట్ డిజిట్. ఈ 3 ఏ ఫార్ములా బట్టి పట్టకుండా ఒక్కొక్క ఆన్సర్
తీసేస్తూ మనం సాల్వ్ చేయొచ్చు. జస్ట్ అన్ని ప్రాబ్లంల తర్వాత మీరు ఏదైనా డౌట్ అడగాలనుకుంటే అడగండి. అంటే ఫస్ట్ అది బేసి సంఖ్యనా సరి సంఖ్యనా చూస్తాను, దాని తర్వాత డిజిటల్ సమ్ చూస్తాను. ఆ పాటికే మనకు చాలా ఆన్సర్ ఆప్షన్లు వెళ్ళిపోయి ఉంటాయి. యూనిట్ డిజిట్ సింపుల్ ప్రాబ్లం కాదు, మీకు 1/5 2/5 ఉన్నప్పుడు దీని యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. యూనిట్ డిజిట్ నవ్వు ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి సార్. సపోజ్గా యూనిట్ డిజిట్ 4 + 3 + 2 + 1 ఇదేమో 10 యూనిట్ డిజిట్స్ ఉన్నా, రైట్. ఇదేమో 7 + 8 15 + 5 20 ఇదేమో యూనిట్ డిజిట్స్ ఉన్నా, రైట్. 6 + 9 15 5 యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. యూనిట్ డిజిట్ 5 ఉండాలి, డిజిటల్ సమ్ 1 అయి ఉండాలి, ఆన్సర్ ఆడ్ నంబర్ అయి ఉండాలి. సింపుల్ ప్రాబ్లం. మీకు పవర్లు చేంజ్ అయినా ఇదే లాజిక్. మీకు జనరల్గా ఇల్లు కట్టేటప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఆ ఫౌండేషన్ కనుక స్ట్రాంగ్ అయిందో అనుకోండి, సిరీస్ మారినా మీరు భయపడరు. మీ యొక్క భయాన్ని తొలగించడానికే ఫండమెంటల్స్ నుంచి చెప్తున్నాను, రైట్. ఈ 3 లాజిక్లు అందరికీ అర్థమైందా? ఒకసారి ఆగండి సార్, ఒకసారి ఆగండి. సపోజ్గా ఒక క్వశ్చన్ ఉంది, దీని ఇంపార్టెన్స్ నేను 1³ + 3³ + 5³ + 7³ + 9³. 1³ + 3³ + 5³ రైట్, + 7³ + 9³ 9³ జనరల్గా అవుతే మనము ఒక లాజిక్ యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాము. సమ్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ అవుతే బట్టి రాయిలు ఏం చేస్తారంటే n × n + 1/2 హోల్ స్క్వేర్ గుర్తుపెట్టుకుంటారు. 5 × 5 + 1 6/2 హోల్ స్క్వేర్, రైట్. 1³ + 3³ + 5³ + 7³ + 9³. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదేదో ఫార్ములా ఏదో రాస్తారు. ఈ ఫార్ములా నాకు రైట్ నేను గుర్తుపెట్టుకోలేను, నేను మర్చిపోతాను, రైట్. సపోజ్గా ఇది నేను సిరీస్ చిన్నగా ఫస్ట్ వరుస నంబర్లు రాస్తాను. నేను రాసిన ఫార్ములా వరుస నంబర్లకు. అదే ఈ ఫార్ములాలు తెలిస్తే మనం ఇలా కన్ఫ్యూజ్ అవుతాం. 1³ + 2³ + 3³ + 4³ + 5³ వరుస నంబర్లు. నవ్వు ఇక్కడ చూడండి సార్, దీనికి ఏం చేస్తానంటే n × n + 1/2 బై హోల్ స్క్వేర్, రైట్. ఫార్ములా రాస్తారు. ఏముంది? ఎన్ని నంబర్లు ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 × 6/2 హోల్ స్క్వేర్ 3 15 స్క్వేర్ 225. చూద్దాం, ఇది 125, ఇది 64, ఇది 27, ఇది 8, ఇది 1. ఎంత వస్తుందో చూసుకోండి, రైట్. 8 + 1 9 36 100 100 + 125 225. n × n + 1/2 హోల్ స్క్వేర్. సపోజ్గా తొందరపడి 1³ 3³ 5³ ఇస్తే ఫార్ములాలు మీరు చెయ్యలేరు. నౌ ఇది మనకొద్దు. ఇట్లాంటి పద్ధతి మీకు యూట్యూబ్లలో లక్షల మంది టీచర్లు ఇట్లనే చెప్తారు. అట్లా మనకు కాదు. మనం నేర్చుకునే పద్ధతి డిఫరెంట్గా ఉండాలి, లాజికల్గా ఉండాలి, రైట్. నేను చాలా ఫండమెంటల్స్ మీదనే ఫోకస్ చేస్తాను సార్. ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన లాజిక్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. 1³ + 2³ + 3³ + 4³ + 5³ రైట్. మనం డెవలప్ చేసే లాజిక్ ఏ పవర్కైనా వర్క్ కావాలి. మనం ఎన్నన్నాను ఆయుధాలు? 3 ఆయుధాలు అన్నాను. నంబర్ ట్రీ, డిజిటల్ సమ్, యూనిట్ డిజిట్. ఈ 3 చూద్దాం. నంబర్ ట్రీ ఇదేమో సరి సంఖ్య, సరి సంఖ్య, బేసి + బేసి సరి, సరి + 1. ఆన్సర్ ఏమో అయి ఉండాలి? ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆన్సర్లో ఈవెన్ నంబర్ ఎక్కడున్నా తీసేసేయండి. ఆన్సర్లో ఈవెన్ నంబర్ ఎక్కడున్నా ఆన్సర్ని తీసేయండి. ఫస్ట్ లాజిక్ అర్థమైంది కదా? ఒక క్వశ్చన్ని అటాక్ చేసే పద్ధతి ఫార్ములా లేకుండా. నంబర్ ట్రీ ఈవెన్ ఆర్ ఆడ్. సెకండ్ వన్ 3³ 3³ అంటే 27. ఇది ఎప్పుడూ 9తో డివైడ్ అవుతుంది. 1 + 2 ఇది ఎప్పుడూ కూడా 1³ + 2³ ఇది కూడా 9తో డివైడ్ అవుతుంది. 4³ అంటే 64 1. 5³ అంటే 125 అంటే 8. 1 + 8 ఎంత? 9. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత అయి ఉండాలి? 9 అయి ఉండాలి. అది మీకు చూడంగానే మీకు తెలిసిపోతుంది సార్. చూడంగానే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 3³ అంటే 27 కన్నా ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. a³ + b³, a³ + b³ దేంతో డివైడ్ అవుతుంది? a + bతో డివైడ్ అవుతుంది.
రైట్. సో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ 1 ప్లస్ 8 9. 9 అనేది 3తో డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఇది చూడంగానే మీకు ఇంకో లాజిక్ కూడా అర్థం కావాలి. ఇది ప్లస్ ఇది 3తో డివైడ్ అవుతుంది. ఎస్ఆర్ నో? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్, ఇది ప్లస్ ఇది 2 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనేది ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. ఇది 3తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది. ఇంకొక లాజిక్, ఆన్సర్ 3తో డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 3తో డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 3తోటి డివైడ్ అయి ఉండాలి. ఆన్సర్ 3తోటి డివైడ్ అయి ఉండాలి. అది ఆడ్ నెంబర్ అయి ఉండాలి. యూనిట్ డిజిట్ చూద్దాం. 1 క్యూబ్ ఏమో 1, 2 క్యూబ్ ఏమో 8, 3 క్యూబ్ ఏమో 27, 4 క్యూబ్ ఏమో 64, 4, 5 క్యూబ్ ఏమో 125, 5.